శౌనకాది మహర్షులందరూ కూడా కూర్చొని ఉన్నారట. ఆ ప్రదేశానికి శూలపురానికి వచ్చి ఉండగా వారికి శౌనకాది మహర్షులతో కూడా నమస్కారం చేస్తూ, ఓ ఋషువర్య, స్త్రీలకు సౌభాగ్యము, సంతానము, పుత్రపౌత్రాభివృద్ధి కలిగజేసే వ్రతం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని చెప్పి ఆయన అడిగేసరికి ఆ మహర్షి విధంగా చెబుతూ ఉన్నారు. పూర్వకాలంలో పరమేశ్వరుని పార్వతీదేవి అడిగినటువంటి వృత్తాంతము వరలక్ష్మీ వ్రతం అనే ఒక వ్రత కథ కలదు. ఆ వృత్తాంతం అంతా కూడా నేను చెబుతాను, శ్రద్ధగా వినింది అని చెప్పి ఆయన ఈ విధంగా చెబుతూ ఉన్నారు. పూర్వకాలంలో కైలాస పర్వతమందు పరమశివుడు గురువు తీరి ఉండగా పార్వతీదేవి అక్కడికి వెళ్ళి, ఓ లోకారాధ్య, స్త్రీలకు సౌభాగ్యము, సంతానము, పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేసే వ్రతం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని చెప్పి అడిగేసరికి ఆ పరమశివుడు పార్వతీదేవిని గాంచి విధంగా చెబుతూ ఉన్నారు. ఓ కాత్యాయని, స్త్రీలకు సౌభాగ్యము, సంతానము, పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేసే వ్రతము వరలక్ష్మీ వ్రతం అనే ఒక వ్రతం కలదు. ఆ వ్రతం చేస్తే స్త్రీలకు సౌభాగ్యము, పుత్రపౌత్రాభివృద్ధి కూడా కలుగుతుందని చెప్పేసరికి ఆ వ్రత విధానం అంతా కూడా చెప్పని అడిగింది. అప్పుడు మన పరమశివుడి విధంగా చెబుతూ ఉన్నారు. ఓ కాత్యాయని, పూర్వకాలంలో మగధ దేశమున కుండినమ్మ అనే ఒక పట్టణం ఉండేటండి. ఆ పట్టణం అంతా కూడా బంగారు ప్రాకారములతోనూ బంగారు గోడలతోనూ ఉండేట. అటువంటి ఆ యొక్క దేశమునందు, ఆ పట్టణమునందు ఒక చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ నివసిస్తూ ఉండేది. ఆమె ప్రతినిత్యము కూడా భర్తను, అత్తమామలను కూడా సేవిస్తూ వారందరికీ కూడా సపర్యలు చేస్తూ ఉండేటువంటి పుణ్య స్త్రీ ఆవిడ. అయితే ఆవిడ ఎందు ఆ యొక్క అమ్మవారికి అనుగ్రహం కలిగి ఒకనాడు రాత్రి స్వప్నమందు అమ్మవారు ప్రత్యక్షమైందట ఆ చారుమతీదేవికి. అమ్మ, నీ యొక్క భక్తికి మెచ్చి నీకు ఒక వ్రతం చెబుతాను, ఆ వ్రతం నీవు చేసినట్లయితే పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుందని చెప్పేసరికి ఆ వ్రత విధానం అంతా కూడా అమ్మవారు ఆ చారుమతీదేవికి తనలో వృత్తాంతం అంతా కూడా చెప్పేసరికి ఆమె నీరు కాల్చింది. చూసేసరికి పక్కన ఎవరు కూడా లేరు. ఇదంతా కూడా స్వప్నం అనుకుంది. మరణాడు ఉదయాన్నే తన భర్తకు, అత్తమామలకు కూడా అమ్మవారు ప్రత్యక్షమై వ్రతం చేస్తే చాలా ఫలితం కలుగుతుందని చెప్పినటువంటి వృత్తాంతం అంతా కూడా తన భర్తకు, అత్తమామలకు, తోటివారికి అందరూ కూడా చెప్పేసరికి వారందరూ కూడా అమ్మవారి వ్రతం చేద్దాము అని చెప్పి, ఎప్పుడు అమ్మవారి వ్రతం వస్తుందా అని చెబుతూ, ఈ యొక్క వ్రతం ఎప్పుడు వస్తుందయ్యా అంటే శ్రావణ మాసంలో పౌర్ణమి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని చెయ్యాలి అని చెప్పి అమ్మవారు చెప్పిన వృత్తాంతం అంతా కూడా వారు గుర్తు పెట్టుకుని, ఎప్పుడు ఈ శ్రావణ మాసం ముందుగా వచ్చేటటువంటి పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని చెప్పి వారు నిత్యము కూడా అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ఉన్నారట. వారి పుణ్యం కొద్దీ ఆ శ్రావణ మాసము పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం వచ్చింది. ఆ రోజున వారు తెల్లవారుజామునే స్నానం ఆచరించి, గోనెంతి అలంకరించి, అమ్మవారి కలశం ఉంచి, ఆ కలశ దగ్గర అమ్మవారి ప్రతిమను, సూత్రమును, అమ్మవారి ప్రీతిగా అనేకమైన నైవేద్యాలన్నీ కూడా అక్కడ ఉంచి, అమ్మవారికి ప్రీతిగా అనేక రకాలైనటువంటి ద్రవ్యములతో అమ్మవారికి ప్రీతిగా పూజ చేసేసరికి అమ్మవారి అనుగ్రహం కలిగింది వారికి. ఆ పూజ పూర్తయిన తర్వాత ఆ స్త్రీలంతా కూడా ఒక మారు ప్రదక్షిణ చేశారట. ఒక మారు ప్రదక్షిణ చేసేసరికి వారి కాళ్ళకి గజ్జలు శబ్దం ఏర్పడుతూ ఉంది. చూసుకునేసరికి వాళ్ళ కాళ్ళకి బంగారు ఆభరణాలు వచ్చాయి. మన రెండో ప్రదక్షిణ చేసేసరికి వాళ్ళ చేతులకి కంకణములు, రత్నభూషాలంకరమైన కంకణాలు కూడా వాళ్ళ చేతికి రావడం జరిగింది. ఆ మూడో ప్రదక్షిణ చేసేసరికి వాళ్ళ శరీరం అంతా బంగారంతో, ఆభరణాలతో కలిగి ఉన్నారట. వారంతా కూడా చాలా సంతోషించి ఆ వరలక్ష్మీదేవికి అనేక రకాలుగా స్తోత్రం చేసి వారందరూ కూడా అమ్మవారిని ప్రార్థించారు. అంతేకాకుండా వీరు చేసిన పూజా ఫలితం చేత వీరందరినీ కూడా వారి ఇంటికి తీసుకుని వెళ్ళడానికి అని చెప్పి అనేక రకాల వాహనములు అంటే గుర్రములు, ఏనుగులు అన్ని కూడా వచ్చి ఉన్నాయట. ఈ వ్రతం అంతా కూడా పూర్తయిన తర్వాత వీరిన స్త్రీలంతా కూడా ఆ యొక్క వాహనాలకి వారి ఇంటికి వెళ్ళిపోతూ, వీరంతా కూడా చారుమతీ దేవుడు మనకు కలిగింది కాబట్టి ఆ అమ్మవారు అనుగ్రహం చేత మనకి సౌభాగ్యము, సంతానము, పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేసే వ్రతం ఈ చారుమతీ దేవుడు మనకు కలిగింది. వారంతా కూడా సంతోషిస్తూ వారి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారట. అదే విధంగా ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసం పూర్ణకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేస్తూ ప్రతి కాలము సౌభాగ్యము, పుత్రపౌత్రాభివృద్ధి కూడా కలిగి ఉన్నారట. అందుచేత ఎవరైతే స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారో
వారికి సౌభాగ్యము, సంతానము, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది అని చెప్పి పరమశివుడు పార్వతీదేవి చెప్పిన వృత్తాంతమే ఈ యొక్క వరలక్ష్మి వ్రత కథ. అమ్మవారికి నమస్కారం చేసుకోవడంతా కూడా